నేను అతనికి జాలి పుట్టించేదను అని వాక్యం సెలవిస్తాం. దేవుడు జాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. ఆయన జాలి, ఆయన కనికరం మన కష్టాల్లో, మన బాధల్లో, మన ఇబ్బందుల్లో, మన యొక్క శ్రమల్లో, మన బంధకాల్లో, మన కలిగినటువంటి సమస్త అవమానంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు పిల్లారా. అదే ఈ వాక్యము ఇక్కడ సెలవు. జాలి పుట్టించే దేవుడు, జాలి గల దేవుడు. అదే మాటలు మనం చదువుకున్నాం. ఈ యొక్క హెబ్రీ కానీ, గ్రీక్ కానీ, లాటిన్ పదాలని కొన్ని మనం ఇంతకుముందు అంటే అవి వరల్డ్ వైడ్గా ఎక్కువగా వాడబడినటువంటి భాషలు కాబట్టి వాటిని చెప్పుకుంటూ ఉంటాం. ఈ దినాలు ఎక్కువగా వరల్డ్ వైడ్గా ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా వాడబడతా ఉన్నాయి. అయితే పిల్లలు, దేవుని వాక్యాల కీర్తన గ్రంథం 143వ కీర్తన 10వ వచనం కూడా మీకు చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. సామ్స్ 143 వర్స్ 10. నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రాంతమందు, ప్రదేశమందు నన్ను నడిపించునుగా.